హరి ఓం. మౌనం, మనసు మౌనం మనిషిని తీర్చిదిద్దుతుంది. యోగం అనేది అర్థము అవగాహన అవ్వాలంటే లౌకిక సమాజం పట్ల మోహాలు పోవాలి. వస్తు వస్త్రధనాల పట్ల వ్యామోహం లేకుండా జీవించాలి. స్వచ్ఛత, శరణాగతితో జీవించాలి. చెప్పినవి పదే పదే బోధించడానికి, చెప్పడానికి కారణం అవే నా జీవితంలో ఎంతో నన్ను నేను తెలుసుకునేలాగా, నిరంతరం నాలోకి నేను ప్రయాణం చేసేలాగా, అర్షడ్ వర్గాలను నన్ను నేను తీర్చిదిద్దుకునేలాగా గమనిస్తూ, అర్షడ్ వర్గాలను గమనిస్తూ నన్ను నేను తీర్చిదిద్దుకునేలాగా యోగ మార్గం తీర్చిదిద్దింది. యోగం అర్థం అవ్వాలంటే మనసుని శూన్యం చేసేయాలి. లౌకిక సమాజంలో ఈరోజు ప్రతి ఒక్కరం దేవీ దేవతలను ఉపాసిస్తున్నాం. ఆ ఉపాసించిన శక్తిని మనసును పనిచేయడం వల్ల, మాటను వదలడం వల్ల మన శక్తిని మనమే కోల్పోతాం. ఏదో ఒక రోజుకి అనారోగ్యం పాలవుతాం. చేసిన సాధన అంతా కూడా, ఉపాసన అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరులా అయిపోతుంది. యోగం మన గత జన్మ సంస్కారం కొలది మన ముందుకు వచ్చింది. స్వామి తన చిన్నతనం నుంచి నిరంతరం శ్రమిస్తూనే ఉన్నారు. ఎన్నో ఒడిదుడుకులను చూస్తూనే వచ్చారు. కష్ట నష్టాలని భరిస్తూనే ఉన్నారు. కానీ ఎవరి నుంచి ఆశించలేదు, ఎవరిని శాసించలేదు. మౌనం అర్ధాంగీకారం అని పక్కకి చెప్పాల్సింది చెప్పి, చేయాల్సిన ధర్మం చేస్తూ పక్కకు తప్పుకున్నారు. అది గృహస్థ ధర్మం అయితే, చుట్టూ ఉన్న సమాజ ధర్మం అయితే, తన వృత్తి ధర్మం అయితే, ఏదైనా సరే ఈ విషయాలన్నీ కూడా అందరి నుంచి తెలుసుకుని స్వామి యోగం అంతటి ఆయన అయ్యారు అంటే కనుక, ఈరోజు మాకు ఇంట్లోనే కష్టపడితేనే మనసు పనిచేసి భగవంతుడా నువ్వే దిక్కని కోరుకున్నది దక్కకపోయేసరికి, లేదా మేమనుకున్నట్టు ఎదుటివారు లేకపోయేసరికి, లేదా ఎదుటివారు మాటలతో చేష్టలతో ఒత్తిడి చేసేసరికి తట్టుకోలేక భగవంతుడా నువ్వే దిక్కు అని ఆయనతో వాపోతున్నాం. అంటే మనం పూజించే ఆరాధించే దైవంతో. నేను ఎప్పుడు పంచిపోతాలతోటే మరపెట్టుకునేదాన్ని. మరి మన ముందు ఉన్నవి అవే కదా, అంతటా ఉన్నవి అవే కదా. అలాగే మహాత్ములు చెప్పిన యోగాన్ని అనుసరించేదాన్ని. అది గురువులైతే, చుట్టూ ఉన్న సమాజం అయితే, అందరి నుంచి నేర్చుకున్నది ఆచరణలో పెట్టేదాన్ని. నా గురించి నేను చెప్పడం లేదు. యోగం ఎంత యోగ్యవంతమైందో, యోగ మార్గాన్ని, స్వామి చెప్పిన యోగాన్ని చేస్తే చక్రశుద్ధి, శ్వాసశుద్ధి, మనశ్శుద్ధి, మంత్రశుద్ధి ఇవి చేయడం వల్ల మన షట్చక్రాల్లో ఉన్న గత జన్మ కర్మలన్నీ యోగ మస్తిష్కంలో భద్రపరుచుంటాయి. ఈ గౌణ మస్తిష్కం గత జన్మ కర్మానుసారం చూసినవి కావాలనుకుని, ఇలా ఉండాలనుకుని, అలా ఉండాలనుకుని, ఇతరులైతే, మన ముందు ఉన్నవారైతే, మనమైతే అనేక ఆలోచనలతో నిండిపోయింది. అందుకే సమాజం నుంచి కోరుకోకుండా నేను స్వామి నుంచి నేర్చుకున్నది అదే. సమాజం నుంచి కోరుకోకుండా ఉన్నది దాన ధర్మ సేవ చేస్తూ. స్వామి నా చిన్నతనం నుంచి నన్ను సరిదిద్దుతూనే వచ్చారు. అది ఒక బిడ్డగా, ఒక మిత్రుడిగా. అందుకే ఈనాడు స్వామి చెప్పిన యోగం వెంటనే అవగాహన అవుతుంది, అర్థమూ అవుతుంది. ఒకవేళ అర్థమవని పరిస్థితిలో స్వామిని మళ్ళీ అడిగి తెలుసుకుంటూ ఉండేదాన్ని.
మన శక్తిని మనమే వృధా చేసుకుంటున్నాం, మాటలతో, చేష్టలతో, ఆలోచనలతో. వారు పడిన కష్టసుఖాల్లో కానీ, ఒడిదుడుకుల్లో కానీ ఏనాడు మనసును పనిచేయనివలా చుట్టూ ఉన్న సమాజంలో ఎవరైతే ఇది అని చెప్తూ వచ్చారో ఆ మార్గాన్ని అనుసరించారు. మనకొచ్చినవే కష్టాలు అనుకున్నాం, కాదు. ఇంతటి మహాత్ములు అయ్యారంటే, యోగ మార్గాన్ని దగ్గరికి చేరారంటే ఎందరో మహనీయులు చెప్పినవి ఆచరణలో పెట్టి ఆయన మన ముందు ఉన్నారు. మనం వారు చెప్పింది ఆచరణలో పెడితే మనలో ఉన్న సిక్స్త్ సెన్స్ అంటే ఆత్మానుభూతిని పొందగలుగుతాం. వచ్చిన పనిని ఎంతో యోగ్యవంతంగా చేయగలుగుతాం. గౌణ మస్తిష్కంలో గత జన్మ సంస్కారాలన్నీ భద్రపరిచి ఉంటాయి, మనకి సూచన చేస్తూ ఉంటాయి. కొంత స్వామి వాక్కు, కొంతేమో మన గత జన్మ సంస్కారాలన్నీ గౌణ మస్తిష్కంలో ఉండి కళల రూపంలో సూచన చేస్తూ ఉంటాయి. ఆ సూచన చేసిన మార్గాన్ని అనుసరిస్తే మనం వచ్చిన పని ఏమిటా అన్నది అవగాహన అవుతుంది. స్వామి చెప్పిన ప్రక్రియలు చేస్తే శరీరం ఒక పువ్వులా విచ్చుకొని సూర్యుని యొక్క రశ్మితో పువ్వు ఎలా అయితే, సూర్యుని యొక్క కిరణాలతో పువ్వు ఎలా అయితే దాని స్పర్శ తగిలి విచ్చుకుంటుందో అలాగ పంచభూతాలు చుట్టూ ఉన్న చైతన్య శక్తి మనల్ని తట్టి లేపుతుంది స్వామి యొక్క యోగ ప్రక్రియల ద్వారా. అందుకే గురుముఖతః విద్యను అభ్యసించమంటారు. గురువు అంటే చైతన్యం, అంతటా అందరిలో ఇందులోనే ఉంది. ఇందులో ఉన్న చైతన్యాన్ని గుర్తించలేం కాబట్టి యోగ్యత గల ఆచరణలో పెట్టిన పరమపురుషుడైన స్వామి ద్వారా నేర్చుకుంటే మనమంటే ఏమిటో, మనం ఎందుకు వచ్చామో, మనం ఏ పని మీద వచ్చామో, ఆగన సంచిత కర్మల్ని అహంకార మమకారాలతో వికారాలతో ఈ శరీరాన్ని తీసుకొచ్చామని అవగాహనతో ప్రతి దాని నుంచి బయటపడుతూ ప్రతి కర్మని సునాయాసంగా చేస్తాము. ప్రతి పని ఎంతో విజ్ఞానాన్ని, జ్ఞానాన్ని, యోగ జ్ఞానాన్ని అందిస్తుంది. అలా చెప్పుకుంటూ పోతే నిరంతరం స్వామి 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 అంటా కదా. స్వామి అంటే సర్వాంతర్యామి. తొలి ప్రక్రియ చేస్తేనే మనలో నాడీ స్పందనలో వచ్చే మార్పులు సాధనకి అవాంతరాలను కలిగిస్తూ ఉంటుంది. మన మనసు అయితే, మన శరీరం అయితే, లేదా మార్పు అయితే కలిగించినప్పుడు స్వామి దగ్గరికి వెళ్తే మనల్ని సరిదిద్ది సూచన చేసి పంపుతారు. అలాగే మన మనసులో ఉన్నది చెప్తే మనం ఎలాంటి సాధన చేయాలా, ఎలాంటి మార్పు తెచ్చుకోవాలా అని చెప్తూ ఉంటారు. అది ఆచరణలో పెడితేనే మన జీవితం అంటే ఏంటో అవగాహన అవుతుంది. ఏదైనా అనుభూతిని పొందామంటే స్వామి నేర్పిన సాధనలు చేసి త్రికరణ శుద్ధిగా మనసా వాచ కర్మన ఎవరి నుంచి ఏ ఫలితం ఆశించకుండా, ఎవరిని శాసించకుండా కృష్ణుడు చెప్పినట్టుగా నిష్కామ కర్మయోగంలో జీవిస్తేనే స్వామి నేర్పిన యోగము, స్వామి బోధించిన వాక్యాలు, స్వామి రచించిన గ్రంథాలు మనల్ని ఎంతో ఉన్నతమైన భావాల వైపు తీర్చిదిద్దుతూ వచ్చిన పని పూర్తి చేసుకుని మానవ జన్మ చరితార్థమవుతుంది. ఇప్పటి వరకే ఎంతో సమయాన్ని వృధా చేశాం. మన ద్వారా వారు ఎన్నో కర్మలు అనుభవించారు. అందుకే మీ అందరికీ ఫోనులు చేసేదాన్ని.
మీ ఇంట్లో ఉన్న, మీ ఒంట్లో ఉన్న వాటిని స్వామికి చెప్తూ ఉండేదాన్ని. నా వల్ల ఏనాడు స్వామి ప్రశాంతత లేకుండా లేరు. ఆయన చేయాల్సింది లేదా మిమ్మల్ని ఫోన్ చేయమనేదాన్ని మీరు చేసేసరికి మీ ఇంట్లో మార్పులు చేర్పులు జరుగుతూ ఉండేవి. ఆయన మనసుతో చేస్తారు, వాక్కుతో చేస్తారు, చూపుతో మనసును సరిదిద్దుతారు, మాటతో సంస్కారం నేర్పుతారు, పనితో యోగ్యవంతులుగా తీర్చిదిద్దుతారు. మనం నేర్చుకునే దాన్ని బట్టి, ఆచరణలో పెట్టేదాన్ని బట్టి ఉంటుంది. స్వామి ఎవరి నుంచి నేర్చుకోలేదు, ఎవరి నుంచి మాటలతో నేర్చుకోలేదు, చూసి మాత్రమే ఆచరణలో పెట్టారు. స్వామి చెప్పినట్టు స్వామి మనకు చెప్పినట్టు స్వామికి ఎవరు అర్థమయ్యేటట్టు చెప్పలేదు. ఆయన యొక్క సంస్కారం ఎదుటివారి నుంచి నేర్చుకునే విధంగా తీర్చిదిద్దింది. కానీ మనం ఈరోజు ఆయనతో చనివిచ్చారు కదా అని పక్కన కూర్చుంటాం, ఎన్ని మాటలైనా మాట్లాడతాం, ఎన్ని వెకిలి చేష్టలైనా చేస్తాం. ఒక రామాయణం రావాలి అంటే కనుక సమాజంలోకి అంతటి యోగ్యత గల మనుషులు ఉంటేనే ఆ పని లోకకార్యంగా అవుతుంది. ఏదో 2-3 రోజుల్లో అయిపోయేది కాదు. ఆ రామాయణ కావ్యం వెలుగులోకి రావడానికి ఆ ఇంట్లో ఉన్నవారు అనేక పనులు చేస్తూ 40 కుటుంబాలని పోషిస్తూ స్వామి యొక్క యోగ్యత తెలుసుకుని మనకి ఏ జన్మలోనూ చేసుకున్న పుణ్యం కొద్దే పరమపురుషుడు దొరికారు. వారు చేసే పనిలో పాలు పంచుకోవాలని నిర్ణయించుకుని ప్రతి పనిని అంత యోగ్యవంతంగా చేసుకొచ్చారు 2-3 రోజుల్లోనే. అందుకే ముందు ఫోనులు చేసి ఎప్పుడు రామాయణం ఆవిష్కరణ అని తహతహలాడిపోయేవారు. కానీ మనం 2-3 రోజులు ముందు చెప్పిన అది ఎంత వైభవంగా జరిగింది. రామాయణ గ్రంథం మనుషుల్ని, వారి యొక్క ఆలోచనల్ని తీర్చిదిద్దే యోగ గ్రంథం. సాక్షాత్తు రాముడు అంతటి వారి యోగ్యత ఉంటేనే ఆ గ్రంథాన్ని రాయగలరు, రచించగలరు. రచించిన దాన్ని ఆచరణలో పెడితేనే మనం అంటే ఏంటో మనం తెలుసుకోగలుగుతాం ఇప్పటి నుంచైనా. లేదా మన కర్మకు మనమే, ఏదో అంటారు చూడండి పెద్దలు, ముందుకెళ్తే నుయ్యి వెనక్కెళ్తే గొయ్యని. ఆచరణలో పెడితే అన్నీ వదులుకోవాలి, ఆచరణలో పెట్టకపోతే చేసుకున్న కర్మకు ప్రతిఫలం అనుభవించాలి. గురువు ఎల్లప్పుడూ, స్వామి ఎల్లప్పుడూ ఉండరు. వారు జీవితంలోని ఎంతో అలసిపోయి ఉన్నారు, ఏది పట్టించుకోరు. కాబట్టి శరీరాన్ని, అందరి యొక్క యోగక్షేమాల్ని మనల్ని నమ్మి మన ముందుకు వచ్చారు. వారు ఆనందంగా ఉంటే మనము ఆనందంగా ఉంటాం అని అందరినీ ఎంతో ప్రశాంతతగా ఉంచారు. అందుకే ఈనాడు అందరి ముఖాల్లో అంతటి వెలుగు. అది అవునా కాదా అన్నది మీ మనసుకే తెలుసు. మన అహంకారాలతో స్వామిని గ్రంథాలు రాయమనడం కాదు, మన ఆలోచనలతో స్వామి యొక్క గ్రంథాలను చదివి మారకపోవడం కాదు. మార్పు రావడానికే మానవ జన్మ తీసుకొచ్చాం. మనం మారితేనే మన బిడ్డలు తండ్రిని మించిన తనయులుగా తయారవుతారు. లేదా వారి నుంచి కర్మఫలాన్ని అనిపించేటప్పుడు
కడుపులో పేగులు తెగిపోతాయి, మెదడు పని చేయకుండా పోతుంది. ఏంటిరా నా కర్మ అని వాపోవలసి వస్తుంది. అప్పుడు ఎవ్వరూ ఉండరు, చెప్పిన జ్ఞానమే ఉంటుంది. ఆ జ్ఞానంతో యాపిల్ అధినేత ఏదైతే చెప్పారో, కానీ చివరి రోజుల్లో తెలుసుకునే ఏం ప్రయోజనం? మళ్ళీ జన్మలో ఇలాంటి యోగ్యత గల పరమపురుషులు మన ముందుకు వస్తారా? వారిది ఇదే చివరి జన్మ. అందుకే అన్నిటిని అనుభవిస్తూ భరిస్తూ ప్రతి ఒక్క దాన్ని వివరణ చేశారు.